నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దాదాపు పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్, బీజేపీ 2 కూడా 96 నుంచి 2020 దాకా పొత్తులోనే ఉన్నాయి. అంటే ఎన్డీఏలోనే ఉంది. ఎస్ఏడీ శిరోమణి అకాలీదళ్ 2020లో ఈ ఫార్మర్స్ లాస్ మీద రిపెల్ మీద బ్యాక్‌కి తీసుకోమని చెప్పి అప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. బీజేపీ, శిరోమణి అకాలీదళ్ విడివిడిగానే ఉన్నాయి పంజాబ్‌లో. మళ్ళీ లోక్సభ ఎన్నికలకి 2024లో ఆ ఇద్దరు అలయన్స్లో వెళ్తారు అని అనుకున్నారు. కానీ విచిత్రంగా అని చెప్పచ్చు, బీజేపీ పార్టీ శిరోమణి అకాలీదళ్తో తెగదంపులు చేసుకుంది, యూటర్న్ తీసుకుంది. బీజేపీ, శిరోమణి అకాలీదళ్ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి లోక్సభ ఎన్నికలకి సంబంధించి. ఇప్పుడు అది 4-వే కాంటెస్ట్ అయింది పంజాబ్లో. అటు ఆప్ కాంగ్రెస్తో ఢిల్లీ, హర్యానాలో పొత్తులో పోటీ చేస్తున్నారు. కానీ పంజాబ్కి వచ్చేటప్పటికి ఆప్ కూడా విడిగానే పోటీ చేస్తుంది, కాంగ్రెస్ కూడా విడిగానే పోటీ చేస్తుంది. ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్, అట్లాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు, ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇంకో పక్క ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి గోవా ప్రెసిడెంట్కి కూడా అమిత్ పలేకర్కి కూడా ఈడీ సమ్మన్స్ వచ్చినాయి. అట్లాగే ఆప్ మంత్రి ఆతిషి ఏమో మాకు కేజ్రీవాల్ అరెస్ట్ వలన మాకు సింపతి వచ్చింది అని చెప్తుంది. పంజాబ్లో మాత్రం ఆప్కి గట్టి దెబ్బ తగిలిందని చెప్పచ్చు. ఎందుకంటే ఆప్ నుంచి ఏకైక ఎంపీ లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న జలంధర్ నుంచి వహిస్తున్న సుశీల్ రింకు బీజేపీలో జాయిన్ అయ్యారు. అట్లాగే ఆప్ ఎమ్మెల్యే జలంధర్ వెస్ట్ నుంచి ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యే శీతల్ అంగురాల్ వాళ్ళు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. అట్లాగే కాంగ్రెస్ నుంచి రవనీత్ బిట్టు అని చెప్పి ఒక డైనమిక్ ఎంపీ అని చెప్పచ్చు, కాంగ్రెస్ ఎంపీ, ఆయన కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఇట్లా బీజేపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆప్ నుంచి పంజాబ్లో చేరాక పంజాబ్లో ఏమైనా పరిస్థితులు మారినాయా? శిరోమణి అకాలీదళ్తో బీజేపీ ఎందుకు పొత్తులు తెంపుకుంది? ఇవన్నీ ఒకసారి ఇప్పుడు తెంపుకుని 4 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తుంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి పంజాబ్లో ఎవరు ఆధిక్యత రావచ్చు, ఎవరిన్ని సీట్లు గెలుచుకోవచ్చు? పంజాబ్లో మొత్తం 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 13 లోక్సభ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మారిన పరిణామాలు బట్టి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు అని. అయితే బీజేపీ, శిరోమణి అకాలీదళ్ తెగదింపుల మీద వాళ్ళు చెప్పిన అభిప్రాయం ఏంటంటే, మేము గ్రౌండ్ లెవెల్లో కూడా అందరినీ కనుక్కున్నాము, పంజాబ్ ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు, నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు, చాలా మార్పులు వచ్చినాయి పంజాబ్లో, అందుకే మేము పొత్తు తెగదింపులు చేసుకున్నామని చెప్పి బీజేపీ చెప్తుంది. ఇలాంటి టైంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి, ఎట్లా ఉంటాయి, ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎంత ఓటు షేర్ ఉంది, ఎలా ఉంది అని చూసుకుంటే మొట్టమొదట గుర్దాస్పూర్లో బీజేపీకి 47% ఓటు షేర్ వస్తుంది, -3.6% ఉంది. ఐఎన్సీకి 20%, -18% ఉంది. ఆప్కి 19%, ఆప్కి అక్కడ +16.5% పెరిగింది. శిరోమణి అకాలీదళ్కి 7% వస్తుంది, 7% ప్లస్లో ఉంది. గుర్దాస్పూర్ ఖచ్చితంగా అయితే బీజేపీ గెలుచుకుంటుంది లోక్సభ స్థానానికి సంబంధించి. ఇంకా రెండోది అమృత్సర్లో బీజేపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 34% ఓటు షేర్ రాబోతోంది. ఐఎన్సీకి 22%, ఆప్కి 29%, శిరోమణి అకాలీదళ్కి 12%, అదర్స్ 3%. సో ఈ అమృత్సర్ కూడా బీజేపీ గెలుచుకోబోతుంది లోక్సభ స్థానానికి సంబంధించి. ఇంకా మూడోది ఖదూర్ సాహిబ్, ఇది బీజేపీకి 10% ఓటు షేర్ వస్తుంది, ఐఎన్సీకి 23% వస్తుంది, ఆప్కి 37% వస్తుంది, శిరోమణి అకాలీదళ్కి 20% ఓటు షేర్ వస్తుంది. ఖదూర్ సాహిబ్ను మాత్రం ఆప్ గెలుచుకోబోతుంది. జలంధర్లో బీజేపీకి 33% ఓటు షేర్ రాబోతుంది, ఐఎన్సీకి 20.4%, ఆప్ 30%, శిరోమణి అకాలీదళ్ 13%. ఈ జలంధర్లోనే ఎంపీ సిట్టింగ్ వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరారు. సో ఈ బీజేపీ ఇక్కడ జలంధర్ సీట్ గెలుచుకోబోతుంది. అట్లాగే ఐదోది హోషిరాపూర్లో బీజేపీ 36% ఓటు షేర్ సాధించబోతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. ఐఎన్సీ 23.5%, ఆప్కి 27%, శిరోమణి అకాలీదళ్ 8%, బీఎస్పీకి 4%. సో హోషిరాపూర్ని కూడా బీజేపీ గెలుచుకోబోతుంది. అట్లాగే ఆనంద్పూర్ సాహెబ్లో బీజేపీకి 30% ఓటు షేర్ రాబోతుంది, ఐఎన్సీకి 15% ఓటు షేరు, ఆప్కి 29% ఓటు షేరు, బీఎస్పీకి 3%, శిరోమణి అకాలీదళ్కి 21%. ఆనంద్పూర్ సాహిబ్ నియోజకవర్గాన్ని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ గెలుచుకోబోతుంది. ఇంకా లుధియానాలోనే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ రవనీత్ సింగ్ బిట్టు బీజేపీలో జాయిన్ అయ్యారు. అది చాలా మార్పులు తీసుకొచ్చింది లుధియానాలో. బీజేపీ 30% ఓటు షేర్ గెలుచుకోబోతుంది, ఐఎన్సీ 20%,
ఆప్ 32%, శిరోమణి అకాలీదళ్ 12%, అదర్స్ 6%. కానీ ఎంత రవనీత్ సింగ్ బిట్టు చేరినా కూడా ఇప్పటికీ కూడా లుధియానాని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోబోతోంది. ఫతేగర్ సాహెబ్ ఇది బీజేపీ 15%, ఐఎన్సీ 22%, ఆప్ 40%, శిరోమణి అకాలీదళ్ 12%. సో ఫతేగర్ సాహెబ్ని నియోజకవర్గాన్ని ఆప్ గెలుచుకోబోతోంది. ఇక నెక్స్ట్ ఫరీదాకోట్లో బీజేపీ 11%, ఐఎన్సీ 20%, ఆప్ 50%, శిరోమణి అకాలీదళ్ 15%. సో ఫరీదాకోట్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోబోతుంది ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. ఫిరోజ్పూర్లో బీజేపీ 30%, ఐఎన్సీ 20%, ఆప్ 28%, శిరోమణి అకాలీదళ్ 19%. ఫిరోజ్పూర్ నియోజకవర్గాన్ని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ గెలుచుకోబోతోంది. బతిందాలో బీజేపీ 15%, ఐఎన్సీ 20%, ఆప్ 36%, శిరోమణి అకాలీదళ్ 27%. సో బతిందా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుంది. ఇంకా సంగ్రూర్లో బీజేపీకి 15%, ఐఎన్సీకి 7%, ఆమ్ ఆద్మీ పార్టీ 37%, శిరోమణి అకాలీదళ్ 4%, శిరోమణి దళ్ అకాలీ 36% వస్తుంది. కాకపోతే ఇక్కడ ఆప్ గెలుచుకుంటోంది సంగ్రూర్ నియోజకవర్గాన్ని. అలాగే పటియాలాలో కూడా సిట్టింగ్ ఎంపీ ప్రణీత్ కౌర్ బీజేపీలో చేరారు కొన్ని రోజుల క్రితం. సో ఇక్కడ ఎలా ఉంది అయినా కూడా మార్పులని. పటియాలాలో బీజేపీ 28%, ఐఎన్సీ 20%, ఆప్ 30%, శిరోమణి అకాలీదళ్ 15%. పటియాలాని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుంది. సో మొత్తం మీద పంజాబ్ చూస్తే కనుక పంజాబ్లో 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 13 లోక్సభ స్థానాల్లో ఆప్ 7 గెలుచుకుంటుంది. కిందటి 2019 కన్నా 2 ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది. బీజేపీ 6 గెలుచుకుంటుంది. 2019 కన్నా 4 స్థానాలు అధికంగా గెలుచుకుంటున్నాయి. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ 2 ఓడిపోతుంది. ఆ 2 కూడా బీజేపీ పాకెట్లోకి వెళ్తున్నాయి. ఓట్ షేర్ చూసుకుంటే బీజేపీకి 25.5% వస్తుంది, ఐఎన్సీకి 20% వస్తుంది, ఆప్కి 33% వస్తుంది, శిరోమణి అకాలీదళ్కి 15% ఓట్ షేర్ వస్తుంది. సో మొత్తం మీద విడివిడిగా ఎందుకు పోటీ చేస్తున్నారు బీజేపీ అంటే ఇదంతా ఈ అనాలిసిస్ చూసుకొని, అలాగే 2027లో పంజాబ్ అసెంబ్లీ పోల్స్ కూడా జరగబోతోంది. ఇప్పటికే మారుతున్న పరిణామాలు ఆమ్ ఆద్మీ పార్టీలో, అట్లాగే ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుంది 2024లో. 2027లో అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పూర్తి ఫోకస్ పెట్టడానికి విడిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా బీజేపీ తెలుస్తుంది మనకి. థ్యాంక్ యూ.